కార్యక్రమంలో చరిత్ర నుంచి బిఏ ఎంఏ రెండో సంవత్సరం విద్యార్థుల కోసం భారతీయ సమాజంలో కుల వ్యవస్థ నిన్న నేడు రేపు అనే పాఠం ప్రసారమవుతుంది. భారతీయ సమాజంలో కుల వ్యవస్థ నిన్న నేడు రేపు అనే అంశం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ బిఏ ద్వితీయ ఎంఏ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు పాఠ్యాంశంగా ఉండటంతో పాటు ఇతరులు కూడా ఎంతో ఆసక్తిని సంబంధాన్ని కనబర్చేటటువంటిది. కారణం కుల వ్యవస్థ లేక విధానం అనేటటువంటిది క్రీస్తుపూర్వం 2000 నాటి వేదకాలం నుండి ప్రస్తుత 21వ శతాబ్ది ప్రారంభం వరకు కూడా, అంటే గత 4000 సంవత్సరాల కాలం నుండి కూడా భారతీయ సమాజం లేక సామాజిక వ్యవస్థలో ప్రధాన అంతర్భాగం లేక పరిణామ దశగా ఉంటూ వస్తుంది. దీన్ని బట్టి ఇది ఎంత దృఢంగా వేళ్ళూనుకుందో తెలుస్తుంది. ఇంకా చెప్పాలంటే సుదీర్ఘమైన మన సమాజ సంస్కృతుల్లో కుల విధానం అనేది ఒక అనంతమైన శాశ్వతమైన విడదీరాని లక్షణంగా చోటు చేసుకుందనే విషయాన్ని మనం గమనించవచ్చు. మరొక ఆసక్తిదాయకమైన విషయం ఏమంటే కుల వ్యవస్థ అనేది ఒక్క భారతదేశంలో తప్ప ప్రపంచ దేశాల్లో మరెక్కడా లేకపోవటం. అంటే వేరే చోట లేని కొన్ని ప్రత్యేక పరిస్థితులు లేక వాతావరణం దీని ఆవిర్భావానికి దోహదమైనట్లుగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. నేటి ఈ చర్చా కార్యక్రమంలో నాతో పాటు పాల్గొనేందుకు ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాచీన భారతదేశ చరిత్ర సంస్కృతి పురాతత్వ శాఖలో రీడర్గా గత దశాబ్ది నుండి పనిచేస్తూ పుస్తక రచన, పరిశోధన, ప్రసంగాలు, సమావేశాల్లో పాల్గొంటూ విశేష అనుభవాన్ని పరిజ్ఞానాన్ని గడించిన డాక్టర్ వి మీనాకుమారి గారు, నాతో పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ చరిత్ర శాఖలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తూ విద్యా కార్యక్రమాల్లో మంచి శ్రద్ధాశక్తులను కనబరుస్తున్న డాక్టర్ ఈ సుధారాణి గారు వేదిక మీదున్నారు. వీరిద్దరూ ఈ చర్చా కార్యక్రమంలో ఎటువంటి అరమరికలు సంకోచం లేకుండా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాను. డాక్టర్ మీనాకుమారి గారు, అసలు ఈ కుల వ్యవస్థ మన సమాజంలో ఎలా ఆవిర్భవించింది, ప్రాచీన మధ్యయుగాల్లో ఎలా పాతుకుపోయి విస్తరించిందనే విషయాలని మీరు తెలియజేస్తారా? తప్పకుండానండి. ఈ కుల వ్యవస్థ ఎలా పుట్టింది అనే దానికి చాలా సందేహాలు ఉన్నాయి. కానీ కొన్ని సమాధానాలు కూడా మనకు లభించడం జరిగింది. పురుష సూక్తం నుండి చూసినట్లయితే ఈ కుల వ్యవస్థని వాళ్ళు విధాతకే ఒక స్వరూపంగా వాళ్ళు వర్ణించడం జరిగింది. ఉదాహరణకి బ్రాహ్మణులు విధాత నోటి నుండి పుట్టినట్లు, క్షత్రియులు భుజస్కంధాల నుంచి జనించినట్లు, వైశ్యులు తొడల దగ్గర నుంచి ఆవిర్భవించినట్లు, శూద్రులు పాదాల నుంచి ఉద్భవించినట్లు మనకు గోచరిస్తోంది. అంటే విధాత శరీరంలోని భాగాలుగానే వీళ్ళు ఈ కులతత్వాన్ని మనకు ప్రదర్శించడం జరిగింది. అంతేకాకుండా ఇది వృత్తి విభజనకు కూడా ముఖ్య కారణమైంది. ఆ కాల పరిస్థితులను బట్టి చూసినట్లయితే ఒక్కొక్క సంఘంలో రకరకాలైనటువంటి అవసరాలు ఉన్నాయి. ఆ అవసరాలను తీర్చడానికి ఈ కుల ఉత్పత్తి జరిగిందని మనం చెప్పుకోవడానికి చాలా ఉదాహరణలు కూడా మనకు ఉన్నాయి. కానీ ముఖ్యంగా ఇది వర్ణ వ్యవస్థతో ఏమైనా సంబంధం ఉందా అని ఆలోచించినట్లయితే ఆర్యులు అనార్యులతో గెలిచి, అంటే ఇక్కడ వర్ణం అంటే రంగు, ఇది నల్లటి వాళ్ళు తెల్లటి వాళ్ళు, ఆర్యులు తెల్లటి వాళ్ళని, వీళ్ళ చేతిలో వాళ్ళు ఓడిపోయారు కాబట్టి అనార్యులు నల్లటి వాళ్ళు కాబట్టి వాళ్ళని దస్యులని కూడా వీళ్ళు చెప్పడం సంభవించింది. అలా ఈ కుల వ్యవస్థకు వర్ణ సంకేతకం కూడా ఒకటి జోడింపబడింది. ఈ కుల వ్యవస్థలో ఇది వృత్తి విభజన పరంగా జరిగినట్లు, అంటే పనిని
వీళ్ళు విభజించుకోవడం జరిగింది. ఈ ముఖ్యంగా ఆర్యులు మొట్టమొదట మెల్లమెల్లగా స్థిర నివాసం ఏర్పరచుకుంటున్న రోజుల్లో కొంతమంది ఆసక్తి తత్వశాస్త్రం వైపు మళ్ళింది. వాళ్ళు ఈ మతపరంగాను తత్వపరంగాను సంస్కారాలను తిరిగి పునరావృతం చేసుకోవడం కోసం అని కొంతమంది వాళ్ళు ఆసక్తి చూపించినట్లు మనకు దాని మూలంగా బ్రాహ్మణులు ఏర్పడ్డారని, అలాగే అనార్యులతో వీళ్ళు యుద్ధాలను కొనసాగిస్తున్నారు కాబట్టి క్షత్రియులు పరంగా వాళ్ళు రాజనీతి శాస్త్రాలను అభ్యసించి దానిలో ప్రావీణ్యత పొందినట్లు, అలా సైనిక బలాన్ని జోడించుకున్నట్లు, అలాగే ఇవే కాకుండా వాణిజ్యం, వర్తకం ఇట్లాంటి రంగాల్లో కూడా అభివృద్ధి కావాలి కాబట్టి కొంతమంది ఆసక్తితో ఆ వృత్తిని ఆపాదించుకున్నట్లు వాళ్ళు వైశ్యులుగా జరిగినట్లు. ఈ వైశ్యుల్లో అనేక రకాలు, మళ్ళీ ఒక్కొక్క వృత్తి పరంగా అంటే శిల్పులు ఉండొచ్చు, రథకారులు ఉండొచ్చు, వీళ్ళందరూ కూడా రకరకాలైనటువంటి పనిని బట్టి ఈ కులాలు ఉద్భవించినట్లు. ఈ పైన చెప్పినటువంటి ముగ్గురికి సహాయానికి ఈ శూద్రులను బడి వారు వారికి సహాయం చేస్తున్నట్లు మనకు వేదకాలంలో స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఇక్కడ పూర్తిగా పని విభజన సిద్ధాంతం, వృత్తి విభజన సిద్ధాంతం, ఒక్కొక్క పని ఒక్కొక్కరు చేసినట్లయితే సంఘాభివృద్ధి జరుగుతుంది. ఇది ముఖ్యోద్దేశంగా మనకు వేదకాలంలో కనిపిస్తోంది. అంటే ఇక్కడ మనం ఒకటి కూడా ఆలోచించాలి, ఇది పూర్తిగా వృత్తిపరంగానే ఉందా అని మనం ఆలోచిస్తే ఇక్కడ అలా కాకుండా ఒక్కొక్కసారి ఒకరి వృత్తి ఒకరు మార్చుకున్నట్లు కూడా మనకు కనిపిస్తోంది. ఇప్పుడు ఉదాహరణకి విశ్వామిత్రుడు రాజు అయినప్పటికీ అభ్యాసనతో అతను ఋషి అవ్వగలిగాడు. దీని మూలంగా మనకేం తెలుస్తుంది, ఒక క్షత్రియులుగానే ఉండిపోలేదు. అలాగే చాందోగ్యోపనిషత్తులో మనకు చక్కటి ఉదాహరణ మనకు కనిపిస్తుంది. సత్యకాముడు తన తల్లి అయినటువంటి జాబాల దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను బ్రహ్మచర్యాన్ని తీసుకోవాలనుకుంటున్నాను, అది తీసుకోవడానికి నా గోత్రం ఏమిటి అని అడిగాడు. అప్పుడు ఆవిడ, నాయనా నీ తండ్రి పేరు నాకు తెలియదు, కారణం నేను వివిధ ప్రదేశాల్లో పనిచేస్తుంటే నీవు జన్మించావు అని సమాధానం చెప్తుంది. అప్పుడు అతను హరిద్ర మత దగ్గరికి వెళ్ళి, స్వామి నేను బ్రహ్మచర్యాన్ని తీసుకోవాలనుకుంటున్నాను, ఇది నా జన్మరహస్యం, మరి మీరే నాకు సూచించండి అని అడిగాడు. అప్పుడు హరిద్రతుడు ఆ గురుపరంగా అతను ఏమన్నాడంటే, నువ్వు సత్యాన్ని వచించావు, నువ్వు దాచిపెట్టలేదు నా దగ్గర, కాబట్టి సత్యాన్ని వచించిన వాడే బ్రాహ్మణుడు, నువ్వు అన్ని విధాల బ్రహ్మచర్యాచరణకు పనికి వస్తావు అని చెప్పాడు. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది, ఇక్కడ కూడా రిస్ట్రిక్టెడ్గా మనకు కనిపించడం లేదు. ముఖ్యోద్దేశం ఏంటి, పనిని విభజించుకున్నాం, ఈ పనిని మనం ఇలా చేసినట్లయితే సంఘం అభివృద్ధి చెందుతుంది. ఇది ముఖ్యంగా మనకు కనిపించేటువంటి సూత్రం. ధర్మసూత్రాల్లో ఈ 4 కులాల వాళ్ళకి కూడా వాళ్ళు ఏ విధులు నిర్వర్తించాలి, వాళ్ళు ఎటువంటి హక్కులు వాళ్ళకు ఉన్నాయి, ఇవన్నీ కూడా జరిగింది. అలాగే ద్విజత్వం ఒకటి, అంటే మళ్ళా పుట్టినటువంటిది, అది ఎట్లాగా ఉపనయన సంస్కరణం ద్వారా ఈ ద్విజత్వం వాళ్ళకి సంప్రాప్తిస్తుంది. శూద్రులకు అది లేదు, కానీ వీళ్ళు కూడా ఇతిహాసాలను వినవచ్చు, పురాణాలను వినవచ్చు, విని మిగిలిన సంఘానికి సేవ చేయొచ్చు అనే అభిప్రాయాన్ని వీళ్ళు వ్యక్తం చేయడం జరిగింది. మలివేద కాలంలో ఇది ఒక విధంగా జటిలమైందని చెప్పొచ్చు. ఈ 4 కులాలే కాకుండా మనకు వ్రత్యులు కనిపిస్తారు, అలాగే నిషాదులు కూడా కనిపిస్తారు. అంటే శూద్రులలో కూడా విభజన మనకు మలివేద కాలంలో జటిలమైనటువంటి పరిస్థితులు ఏర్పడినట్లు మనకు స్పష్టంగా దృఢీకరణ జరుగుతూ ఉంది. ఇక్కడ కులాలు ఉపకులాలు అభివృద్ధి చెందుతూ వచ్చినట్టు తెలుస్తూ ఉంది. మేడం, అయితే ఇప్పటివరకు మీరు వృత్తుల పరంగా కులాలు ఏర్పడ్డాయనే విధానాన్ని చాలా చక్కగా చెప్పారు. అయితే మత ప్రభావం ఈ కుల వ్యవస్థ మీద ఎంతవరకు ఉందంటారు? చాలా చక్కటి ప్రశ్న వేసావమ్మా. ఇక్కడ ముఖ్యంగా క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో మనకు బౌద్ధ మతం, జైన మతం చాలా వ్యాప్తి చెందినట్లు మనకు కనిపిస్తోంది. ఈ వ్యాప్తి ఎందువలన జరిగింది అని మనం ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే ఒకటేంటంటే బ్రాహ్మణుల ఆధిక్యత. వాళ్ళు సంస్కృతాన్ని నేర్చుకొని పాండిత్యాన్ని సంపాదించుకున్నారు.
కానీ ఆ కాలానికి వచ్చేటప్పటికి మామూలుగా ప్రాచరణలో ఉండేటువంటి లాంగ్వేజే ప్రాకృతం. అంటే సామాన్య మానవుడు నేర్చుకున్నది ప్రాకృతం. అతనికి సంస్కృతం అందుబాటులో లేదు. కాబట్టి అతనికి వేదాలను అవగాహన చేసుకోగలిగినటువంటి స్థితి అతనికి లేదు. అదే కాలంలో బుద్ధుడు, మహావీరుడు వాళ్ళు వేదాలకు మేము వాళ్ళ ఆధిక్యతను మేము ఒప్పుకోం, కానీ వాటిలో ఉన్నటువంటి పురుషార్థాలను ఒప్పుకుంటాం, కర్మ సిద్ధాంతాన్ని ఒప్పుకుంటాం అంటూ చిన్న చిన్న మాటల్లో వాళ్ళ మతాన్ని ప్రవచించడం మొదలుపెట్టారు. ఈ ప్రబోధించడం మూలంగా వాళ్ళు సామాన్య భాషలో వాళ్లకు అందుబాటుగా మాట్లాడగలిగారు కాబట్టి ప్రజల ఆదరణకు నోచుకున్నారు. ఎప్పుడైతే గుప్తుల కాలం నాటికి వచ్చేటప్పటికి అప్పుడు కామన్ అంటే సామాన్య మానవుడు మాట్లాడేటువంటి భాష సంస్కృతం అయింది. కాబట్టి ఒకళ్ళకి అర్థమైంది, అవగాహన ఏర్పడింది. ఒక మనిషిని ఇంకొక మనిషి అర్థం చేసుకోవడం మొదలుపెట్టాడు. అంతేకాకుండా రాజాదరణ కూడా ఈ 3 మతాలకి లభించింది. ఎప్పుడైతే 3 మతాలకి ఈ రాజాదరణ లభించిందో అప్పుడు సామాన్య మానవుడు అది తక్కువ కాదు, ఇది ఎక్కువ కాదు, మనందరం ఒకటే అనడం, వృత్తి విభజన ఇంకా ఎక్కువ కావడం జరిగిందన్నమాట. ఇలాగే అస్పృశ్యుల గురించి మనం ఇంకొక మాట చెప్పుకోక తప్పదు. ఈ అస్పృశ్యుల గురించి మేడం ఒక విషయము, ఇక్కడ ఏదైతే మీరు మొట్టమొదట ఈ 4 వర్ణములు ఉండేటువంటి బ్రాహ్మణులు, క్షత్రియులు, తర్వాత వైశ్యులు, శూద్రులు, ఆ తర్వాత కులముల యొక్క సంఖ్య పెరిగింది. అయితే మీరేం చెప్పారంటే వృత్తులు, అనేకమైనటువంటి వృత్తులను అవలంబించడం వలన ఆ వృత్తిని అవలంబించే వాళ్ళే క్రమంగా కులాలుగా ఏర్పడ్డారు అని మీరు చెప్పారు. అయితే కులముల యొక్క సంఖ్య పెరగటానికి మరికొన్ని అంశాలు కూడా తోడైనట్లుగా మనకు తెలుస్తుంది. అందుట్లో ఒకటి ఏంటంటే ఏదైతే అనులోమ విలోమ వివాహములు ఉండేటువంటివి, అంటే ఈ ఎక్కువ కుల లేక ఎక్కువ వర్ణజుడు తక్కువ కులము స్త్రీని వివాహం చేసుకోవటము, లేక తక్కువ కుల పురుషుడు ఎక్కువ కుల స్త్రీని వివాహం చేసుకోవటము, ఆ రకంగా ఈ యొక్క కులముల యొక్క సంఖ్య పెంచబడింది. ఉదాహరణకు మనం చూస్తే ఒక శూద్రుడు ఒక బ్రాహ్మణ స్త్రీని వివాహం చేసుకున్నట్లయితే వాళ్ళ సంతానము జన్మించినటువంటి వాళ్ళని చండాలురు అన్నారు. కాబట్టి ఈ విధంగా వాళ్ళు సామాజికంగా అందరిలో కంటే కూడా చాలా హీనమైనటువంటి స్థితిలో వాళ్ళు ఉంచబడి ఊరికి దూరంగా ఉంచబడటము, వాళ్ళ తర్వాత వాళ్ళు ఇతరులు తిని పారవేసినటువంటి వాటిని తినాల్సి రావటము, ఇటువంటి ఆంక్షలన్నీ కూడా పెట్టబడ్డాయి. కాబట్టి ఒకటి ఏంటంటే ఈ అనులోమ విలోమ వివాహాల కారణంగా కూడా కులముల యొక్క సంఖ్య పెరిగింది. ఆ తర్వాత మరొకటి ఏంటంటే ఏవైతే కొన్ని వృత్తుల్లో కూడా మళ్ళీ ఏమైందంటే క్రమంగా క్రమంగా వృత్తుల్లో నిపుణత పెరిగిన తర్వాత, ఉదాహరణకు మనం చూస్తే నేత పని ఉంది. నేత పనిలో సిల్క్తో నేసేటువంటి వాళ్ళు, తర్వాత మామూలుగా ఉన్నితో నేసేటువంటి వాళ్ళు, అదేవిధంగా ఏదైతే మామూలుగా మనము ఈ యొక్క మెటల్ లోహంతో పనిచేసినటువంటి వాళ్ళు, ఇనుము లోహంతో చేసినటువంటి వాళ్ళు కమ్మరి వాళ్ళు అని చెప్పి, తర్వాత బంగారంలో దాంతో పనిచేసినటువంటి వాళ్ళని కంసాలి అని చెప్పి, ఈ విధంగా తర్వాత కట్టెతో పనిచేసినటువంటి వాళ్ళని వడ్రంగి అని చెప్పి, ఈ విధంగా ఆ వృత్తిలో వాళ్ళు వాడేటువంటి ఏదైతే ముడి పదార్థము దాన్ని బట్టి కూడా అవే క్రమంగా కులములుగా ఏర్పడ్డాయి. కొన్ని చోట్ల ఏదైతే ఉన్నదో అధికారులు, ఉదాహరణకి మీరు చూస్తే మామూలుగా కాయస్థ అనేటువంటి మొట్టమొదటి వృత్తిగా ఉంది, లేఖకుడు, గణకుడు. అయితే క్రమంగా అది ఒక కాయస్థ అనేటువంటి కులముగా ఏర్పడింది. అదేవిధంగా ఇంకా మనం చూస్తే ఇప్పుడు రెడ్డి అనేటువంటి అతను మొట్టమొదట గ్రామాధికారిగా ఉండేవాడు. ఆ తర్వాత అదేవిధంగా కర్ణాటకలో గౌండ. అయితే ఈ గ్రామాధికారులే క్రమంగా వాళ్ళు అవే కులములుగా ఏర్పడ్డాయి. కాబట్టి కులముల యొక్క సంఖ్య పెరగడానికి మీరు చెప్పినట్లు వృత్తులే కాకుండా ఏవైతే ఈ యొక్క వివాహములు, అనులోమ విలోమ వివాహములు, తర్వాత వివిధ అధికార హోదాలు ఉన్నటువంటి వాళ్ళు ఆ అధికార హోదాలే క్రమంగా కులములుగా మారినట్లుగా మనము గమనించవచ్చు. పితృ సంక్రమణము, గోత్రము, ప్రావరాలు, మిశ్రమ వివాహాలు, కొత్త మనుషులు వచ్చి వీళ్ళలో చేరడం, వలస విధానం, ఇవన్నీ కూడా ఒక విధంగా అంటే మ్లేచ్చులని మనం అంటున్నాం, వాళ్ళని కూడా ఒక అంటరాని వాళ్ళుగా మనం పరిగణించడం జరుగుతోంది. వాళ్ళంటే వేరే విదేశీయులు వచ్చి స్వదేశీయులతో కలిసి వాళ్ళు ఇంకొక ఇట్లాగా
రకరకాలైనటువంటి కారణాలు మీరు చెప్పినట్లు దోహదపడ్డాయనే చెప్పొచ్చండి. సుధారాణి గారు, ఇప్పుడు ఎన్నో మార్పులు మన సమాజంలో కనిపిస్తూ ఉన్నాయి. అంటే రకరకాలైనటువంటి దృక్పథాలతో, హేతువాద దృక్పథం అని, తర్వాత అభ్యుదయ వాదాలని, ఈ సిద్ధాంతాలన్నీ మనం ఒప్పుకుంటున్నాము. అలా కూడా అది మన వ్యవహారంలో ఉంటుంది. మరి ఈ కుల వ్యవస్థలో ఎలాంటి మార్పులు, ఎలాంటి స్వరూపాలు మనకు కనిపిస్తున్నాయి, మీరేమైనా వివరించగలరా? తప్పకుండా అండి. ఈ మార్పులు మీరు ఏదైతే చెప్పారో ఇప్పుడు, ఈ హేతువాదం కానీ మానవతావాదం కానీ అవన్నీ ఆధునిక కాలంలో మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ ఆధునిక కాలంకి వచ్చేసరికి బ్రిటిష్ ప్రభుత్వం పాలన సాగించినప్పుడు అనేక మార్పులు జరిగాయి. రాజకీయ, సాంఘిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో మార్పులు వచ్చాయి. ఈ మార్పుల వల్ల ఈ కుల కాఠిన్యత చాలా వరకు తగ్గిందనే చెప్పొచ్చు. ఎందుకంటే అంతవరకు ఉన్న ఈ నిబంధనలు ఏవైతే ఉన్నాయో కులాన్ని పరంగా, అవన్నీ చాలా వరకు తగ్గినాయనే చెప్పొచ్చు. ఏ విధంగా చూస్తే మనం మొట్టమొదటిగా చెప్పుకోదగ్గది బ్రిటిష్ ప్రవేశపెట్టిన ఆంగ్ల విద్య లేక పాశ్చాత్య విద్య. ఈ ఆంగ్ల విద్య ప్రభావంగా ఈ క్రైస్తవ మిషనరీలు స్టార్ట్ చేసిన పాఠశాల అయితేనేమి, లేకపోతే ప్రభుత్వ రంగ పాఠశాల అయితేనేమి, వీటన్నిటిలో విద్యార్థులందరూ, అంటే భిన్న కులాలకు చెందిన విద్యార్థులందరూ కలిసిమెలిసి ఒకే చోట చదువుకునే అవకాశాన్ని ఈ విద్య వీళ్ళకి కనిపించింది అనమాట. అయితే దీని ప్రభావంగా విద్యార్థుల వసతి గృహాల్లో కూడా ఈ సహపంక్తి భోజనాలు కానీ, కలిసిమెలిసి చదువుకోవడం కానీ జరిగింది. ఈ రెండవది ముఖ్యంగా చెప్పుకోదగ్గది బ్రిటిష్ పాలన ప్రభుత్వంగా వచ్చిన ఈ నూతన రవాణా సౌకర్యాలు. అంటే రైళ్ళు, బస్సులు, ఇవన్నీ కూడా అనేక రకాలుగా ఇప్పుడు అందరూ కలిసి ఒకే చోట ప్రయాణం చేయడానికి కానీ, లేకపోతే కలిసిమెలిసి ఒక సహజీవనం సాగించడానికి కానీ ఇవి చాలా దోహదపడ్డాయని చెప్పొచ్చు. ఇక మూడవది మనం చెప్పుకోదగ్గది ఆధునిక కాలంలో ఏర్పడ్డ పరిశ్రమలు కానీ, కర్మాగారాలు కానీ, ఇవన్నీ కూడా. పరిశ్రమలు, కర్మాగారాలు అంటే ఇప్పటివరకు మీరు చెప్తున్నట్టుగానే వృత్తుల పరంగా కులాలు ఏర్పడ్డాయని చెప్పారు. అప్పటి వరకు కులాలు ఎక్కువగా ఈ వృత్తి, ఏదైతే వృత్తికి చెందిన వాళ్ళు ఉన్నారో ఆ వృత్తికే కన్ఫైన్ అయ్యేలాగా ఉండేది ఇప్పటివరకు. కానీ ఈ పరిశ్రమలు స్థాపించబడ్డ తర్వాత, కొత్త కర్మాగారాలు స్థాపించబడిన తర్వాత వీళ్ళు వృత్తికే పరిమితం అవ్వాల్సిన అవసరం లేకపోయింది. నూతన ఉపాధి అవకాశాలు వచ్చాయి, కొత్తగా అనేక సౌకర్యాలు వాళ్ళకి లభించాయి. దాంతో ఈ కర్మాగారాల్లో పనిచేసే వాళ్ళకి ఏమైందంటే అనేక కులాల వాళ్ళు ఒకే దగ్గర పనిచేయడం మొదలుపెట్టారు. ఈ మొదలుపెట్టిన కాలంలో ఏమైంది, వాళ్ళు కలిసి పనిచేయడం వల్ల, లేకపోతే వాళ్ళ సమిష్టి ప్రయోజనాల కోసం వీళ్ళు వాళ్ళ ఉపాధి కోసం పోరాటాన్ని సాగించడం మొదలుపెట్టాక వాళ్ళు కలిసి శ్రమించడం అనేది ఒక కాన్సెప్ట్ అది డెవలప్ అయింది. దాంతో ఈ పారిశ్రామిక వాడల్లో కానీ, అనేక ప్రదేశాల్లో కానీ సహపంక్తి భోజనాలు, ఈ వివాహాలు, మిశ్రమ వివాహాలు కూడా సర్వసాధారణమైనవి. అయితే ఈ బ్రిటిష్ పాలన ఒక్కటే కాదు, కుల వ్యవస్థ అంటే సాధారణంగా బ్రిటిష్ పాలన అనగానే మనకేంటంటే వాళ్ళ తటస్థ విధానమే ఎక్కువ గోచరిస్తుంది. సాంఘిక, మత విషయాల్లో కూడా వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళకు ఉన్నాయి. కాకపోతే వాళ్ళు పరోక్షంగా చేసిన వీటి వల్ల చాలా వరకు ఈ కాఠిన్యత అనేది తగ్గింది. మరి ముఖ్యంగా చెప్పుకోదగ్గది ఈ పాశ్చాత్య ప్రభావాలైన ఈ హేతువాదం కానీ, మానవతావాదం కానీ, ఈ విద్యను అభ్యసించిన మధ్యతరగతి ఒక వర్గం తయారయ్యారు. వాళ్ళు ఆ మేధావి వర్గం ఆలోచన చేయడం మొదలుపెట్టారనమాట. వాళ్ళకి ఏంటంటే ఈ సంఘంలో ఉన్న అసమానతని ఎదిరించడానికి, లేకపోతే కులాన్ని రూపుమాపడానికి ఒక ఉద్యమాన్ని మత సంస్కరణలో భాగంగా, సాంఘిక సంస్కరణలో భాగంగా వాళ్ళు చేస్తూ వచ్చారు. దాంట్లో ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గది బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం, లేకపోతే ప్రార్థనా సమాజం, ఇవన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ బ్రహ్మ సమాజం, ప్రార్థనా సమాజం పాశ్చాత్య ప్రభావంగా ఏర్పడ్డవే. మానవతావాదం, ఈ హేతువాదం ప్రధానంగా ఆధారంగా చేసుకున్నాయి. దాంట్లో వాళ్ళు ఏం చేశారంటే కుల నిర్మూలనకి అనేక కార్యక్రమాలు చేపట్టారు. రాజా రామ్మోహన్ రాయ్ కానీ, కేశవ్ చంద్ర సేన్ కానీ, లేకపోతే దేవేంద్రనాథ్ ఠాగూర్ లాంటి వాళ్ళు, సంస్కర్తలంతా కూడా ఈ కుల నిర్మూలన కార్యక్రమాలని తమ కార్యక్రమంలో భాగంగా చేసుకున్నారు. తర్వాత చెప్పుకోదగ్గది ఏంటంటే ఆర్య సమాజం మాత్రం దీన్ని కాస్త విభేదించింది. ఎందుకంటే వీళ్ళు వేదకాలం నాటి చాతుర్వర్ణ వ్యవస్థలో భాగంగానే కులంలో సంస్కరణ చేయడానికి వీళ్ళు ప్రయత్నించారు. ఈ సంస్కర్తలే కాకుండా ఈ శతాబ్దాల నాటి అణచివేతకు గురైన ఈ నిమ్న కులాల్లో నుంచి వచ్చిన అనేక సంస్కర్తలు, జ్యోతిబా ఫూలే, అంబేద్కర్, నారాయణ గురు, రామస్వామి నాయకర్, వీళ్ళందరూ కూడా ఉద్యమాన్ని చేపట్టారు. సుధారాణి గారు, ఇప్పుడు మీరు ఏదైతే ఆధునిక యుగంలో ఈ సంస్కర్తలు రాజా రామ్మోహన్ రాయ్ కానీ, జ్యోతిబా ఫులే కానీ, ఇంకా ఆర్య సమాజ దయానంద సరస్వతి కానీ, వీళ్ళు ఏదైతే తమ సంఘ సంస్కృతి ఉద్యమాల ద్వారా వాళ్ళు
మామూలుగా సంఘంలో ఉన్నటువంటి అనేక దురాచారముల నిర్మూలనకి కృషి చేస్తారని చెప్తున్నారు. అయితే నేను చెప్పేది ఏంటంటే వీళ్ళ యొక్క ఈ సంఘ సంస్కర్తల యొక్క ప్రయత్నాలు అన్నీ కూడా అవి ఎక్కువగా అవి మామూలుగా విద్యావంతులైనటువంటి మధ్యతరగతి వాళ్ళకే పరిమితమైనవి. ఏదైతే నిరక్షరాస్యులుగా ఉన్నటువంటి సామాన్య ప్రజానీకం మీద వీళ్ళ యొక్క సంఘ సంస్కరణ ప్రయత్నముల యొక్క ప్రభావము అంతగా పడలేదని నేను భావిస్తున్నాను. మీరేమంటారు? అవునండి, చాలా వరకు మనం చూస్తే నేను మొట్టమొదటి చెప్పినట్టుగానే పాశ్చాత్య విద్యను అభ్యసించిన మేధావి వర్గంలోనే చైతన్యం చాలా ఎక్కువగా కలిగింది. వాళ్ళు విద్యను అభ్యసించి దాని ప్రభావంగా కలిగిన ఫలితాల ద్వారా వాళ్ళు నేర్చుకుని ఆ విధంగానే ప్రయత్నాన్ని వాళ్ళు కొనసాగింపజేశారనమాట. సంస్కరణ విషయాలకు వస్తే కూడా మనం దీన్ని చూస్తే కనుక ఒక విషయం మనకి అర్థమవుతుంది. ఏంటి, సంస్కర్తలు కూడా సంస్కరణ లేకపోతే ఈ అసోసియేషన్ సంస్థలు ఏమైతే ఉన్నాయో అవి కులంలో లేకపోతే హిందూ సమాజంలో కుల వ్యవస్థలో ఉన్న మార్పుల్ని లేకపోతే కలిగించడానికో లేకపోతే అసమానతల్ని తొలగించడానికో తప్ప ఈ కుల వ్యవస్థను నిర్మూలించడానికి ఏ ఉద్యమం చేపట్టబడలేదు ఇంతవరకు మనం గమనిస్తే. ఇది ఒక కారణం కావచ్చు మీరు అన్నట్టుగా. ఇంకోటి ఏంటంటే ఈ పట్టణానికే పరిమితం కావడం, ఈ సమాజాల కార్యక్రమాలన్నీ పట్టణాలకే పరిమితం కావడం మరొక కారణం. మరి ముఖ్యంగా చూస్తే ఈ నిమ్న కులాల్లో కూడా ఈ సంస్కరణ అభిలాష కానీ లేకపోతే దాన్ని సంస్కరణ చేపట్టాలనే ఉద్దేశం కానీ లేకపోలేదు. చాలా వరకు ఉదాహరణలు మనం తీసుకోవచ్చు. మొట్టమొదటిగా చూస్తే ప్రప్రథమంగా జ్యోతిబా ఫులే గురించి మనం చెప్పుకోవచ్చు. తను ఈ జ్యోతిబా ఫులే ఈ నిమ్న వర్గాల్లో కులాల్లో అవిద్య ఉన్నదని గ్రహించి వాళ్ళ కోసం స్కూళ్ళు లేకపోతే స్థాపించడం చేశారు. అయితే ఈ సత్యశోధక్ సమాజ్ ద్వారా ఈ నిమ్న కులాల అభ్యున్నతి కోసం ఆయన పాటుపడ్డారు. తర్వాత కాలంలో అంబేద్కర్ ఆల్ ఇండియా డిప్రెస్ క్లాస్ ఫెడరేషన్ అనే సంస్థను స్థాపించి ఈ నిమ్న కులాలకి దళిత వర్గాలకి ఆయన ఎంతో సేవ చేశారు. ఈ ఆలయ ప్రవేశం కోసం ఈ కాలారాం ఆలయ ప్రవేశం ఇన్సిడెంట్ ఇంకోటి, తర్వాత ఈ నీటి కోసం ఈ మహద్ సత్యాగ్రహం చేపట్టడం, ఇవన్నీ కూడా ఈ బడుగు వర్గాల వాళ్ళని లేకపోతే గ్రామీణ ప్రజల్ని కూడా చైతన్యవంతం చేయడానికి చేసిన ప్రయత్నంలో భాగమేమని చెప్పుకోవచ్చు అనమాట. సార్, ఇంకా ఇప్పటివరకు మనం ఈ కుల వ్యవస్థ దాని పరిణామం కానీ వృత్తుల పరంగా లేకపోతే మతపరంగా లేకపోతే ఆధునిక కాలంలో అనేక మార్పుల వల్ల ఈ కుల వ్యవస్థ పరిణామాలు వచ్చాయని మనం చూసాం కదా. ఈ భూత వర్తమాన పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుంటే కుల వ్యవస్థలో ఈ ఫ్యూచర్లోనైనా లేకపోతే భవిష్యత్ కాలంలోనైనా ఏమైనా మార్పు వస్తుందంటారా? మామూలుగా చారిత్రక పద్ధతిని అనుసరించి చరిత్రకారుడు భూత వర్తమాన పరిస్థితులను ఆధారంగా చేసుకుని భవిష్యత్తుని గురించి సూచన చేస్తాడు. కాబట్టి ఈ కుల వ్యవస్థ గురించి కూడా చరిత్రకారుడు ఇదే పద్ధతిని అవలంబించాల్సి ఉంటుంది. అయితే భూత వర్తమాన కాలంలో మనం చూస్తే ఈ రాజకీయ, ఆర్థిక, సామాజిక వ్యవస్థలు కుల వ్యవస్థ మధ్య దృఢమైన సంబంధం ఉందనే విషయము కొంత పరిశీలన ద్వారా మనకు అవగతం కావచ్చు. రాజకీయ రంగం తీసుకుంటే నాడు నేడు కూడా అధికారం కోసం ఈ కుల ప్రాతిపదిక అంతర్లీనంగా సంఘర్షణను మనం చూడవచ్చు. ధననందుడు చాణుక్యుడు, బృహదత్త మౌర్యుడు, పుష్యమిత్ర శుంగుడు, గౌతమిపుత్ర శాతకర్ణి, అతడు జయించినటువంటి రాజ్యాధినేతలు, వారి మధ్య వైరం యొక్క స్వభావాన్ని గత చరిత్ర పుటల నుండి మనం గ్రహించవచ్చు. సమకాలీన భారతంలో భిన్న రాజకీయ పార్టీలు కుల, మత, ప్రాంతీయ ప్రాతిపదికల మీద ప్రజల యొక్క మద్దతును, తద్వారా ప్రభుత్వాధికారాన్ని పొందటానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నాయనేటువంటిది సత్యదూరం కాదు. ఆర్థికంగా చూస్తే సంపన్న వర్గాలు కుల వ్యవస్థ సమర్థకులుగాను, బడుగు వర్గాలు వ్యవస్థలో సడలింపు రావాలని కోరే వర్గంగాను మనం గుర్తించవచ్చు. సామాజికంగా చూస్తే సామాజిక వ్యవస్థలో నాడు నేడు కూడా కుల వ్యవస్థ విడదీయరాని అంతర్భాగంగా ఉంటూ వచ్చింది. నామకరణములు, ఉపనయనము, వివాహము, అంత్యక్రియలు లాంటి కర్మకాండలు అన్నీ కూడా వారి వారి కులము, తెగ యొక్క పద్ధతులు, ఆచారాలు, నియమాలను బట్టి పాటించబడుతున్నాయి. ఇవి ఎంతో త్రికరణ శుద్ధిగా, అంటే ఆర్థిక స్తోమత లేకపోయినా కూడా అప్పైనా చేసి
ఈ యొక్క నియమాలు ఇవి సరిగా పాటించబడుతూ ఉన్నాయి. వీటిని అనుసరించిన వారిని దోషులుగా అంటే తప్పు చేసిన వారుగా భావించి అటువంటి వాళ్ళతోటి సంబంధాలను పెట్టుకోవడానికి ఇతరులు సంకోచించి వెనక్కు తగ్గుతున్నారనే విషయాన్ని మనము గ్రహించవచ్చు. ఈ భూత వర్తమాన పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని మనం గమనించినట్లయితే భావి కాలంలో కూడా కుల వ్యవస్థ కొనసాగుతుందేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఈ కులం పేరుతో ఈ కులాన్ని ఎరగా చూపించి కొన్ని స్వార్థపర శక్తులు వాళ్ళు లాభాన్ని పొందడానికి ప్రజలను ప్రేరేపించి ఆ విధంగా ప్రజలకు ఎర చూపించి వాళ్ళు లాభాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానివల్లనే ఈ కుల వ్యవస్థలో అనేకమైనటువంటి దోషాలు అవి ప్రబలుతూ ఉన్నాయి. కాబట్టి ఈ కుల వ్యవస్థ వలన మన దేశానికి సమాజానికి మేలు జరగాలంటే ఈ యొక్క స్వార్థపర శక్తులు ఈ యొక్క కుల వ్యవస్థని వాళ్ళు దాన్ని ఎరగా తమ యొక్క స్వార్థపరమైనటువంటి ఆకాంక్షలకి వాడుకోకుండా ఏదైతే పౌరుల్లో లేక ప్రజల్లో వాళ్ళు అక్షరాస్యత పెరిగి వాళ్ళలో వివేచన పెరిగి వాళ్ళంతా వాళ్ళు ఆలోచించి వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు తమ యొక్క స్వార్థ ప్రయోజనాలకి ఈ కులతత్వాన్ని ఉపయోగించడం అనేటువంటి వివేచన, ఆత్మ పరిశోధన, ఆత్మ విమర్శ వచ్చినాడు ఈ యొక్క కుల వ్యవస్థ అనే దానికి ఒక నూతనమైనటువంటి ఒక మంచి సత్స్వరూపము రావటానికి అవకాశం ఉంటుంది.